the son of NRI doctors and married to Dr. Shaban, renowned gynecologist in Guntur. He did schooling in Layala Public School, completed MBBS and MSRA. Ex-senior resident of Nims Hospital, Panjagutta, Hyderabad. Worked at various hospitals like Kims Hyderabad, Kamineni Hyderabad, and professor in NRI hospitals, Mangalore. Then specialized joint replacement from Switzerland, director of Nuha Hospitals with 20 years of experience and 5,000 surgeries. Joint replacement, sports injuries, spine and shoulder treatments were available in Nuha Hospital, and Dr. Nawazi sir is specialized in that. And BRP, BMAC kind of new technological treatments కూడా Nuha Hospital available గా ఉన్నాయి. నొప్పి లేని జీవితం కోసం డాక్టర్ నవాజీష్ గారే మనందరికీ సరైన ఆప్షన్. I invite Dr. Nawazi sir for future presentation. Thank you so much. That was a long introduction. So Nuha Hospitals established in 2010. It is a multi-specialty hospital and orthopedic, gynec, neuro, pulmonology, general medicine, general surgery specialists on our hospital. So ICU care, 24/7 ambulance services, X-rays, ultrasound and various other facilities. All amenities are there, good rooms, spacious and 5-star type of rooms, I believe. So this hospital is accredited with NABH, and we have all insurances, Arogyashri, EHS and CGHS. Only 2 hospitals are having CGHS in Guntur, that is Lalita and our hospital. So long awaited, అందరికీ మోకాలు నొప్పులు ఉంటే ఏంటి జాయింట్ రీప్లేస్మెంట్ చేసేస్తారా అని ఒక డౌట్ ఉంటుంది. సో లెట్ మీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ అనాటమీ. మోకాలు అనేది ఒక తొడెముక కాలెముక రెండు కలిసి ఒక జాయింట్ తయారు చేస్తుంది. అది చూసి ఆ క్రీమ్ పార్ట్ అనేది బోను, వైట్ పార్ట్ అనేది కార్టిలేజ్. ఒక లేత కొబ్బరి జిగురు ఎంత స్మూత్గా ఉంటుందో అలా ఉంటుంది ఆ వైట్ పార్ట్, దట్ ఈస్ కార్టిలేజ్. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక వాల్ సిమెంట్తో తయారైతే దాని మీద పెయింట్ అనేది కార్టిలేజ్, వాల్ అనేది బోన్. సో ఆ వైట్ పార్ట్ అనేది కార్టిలేజ్. ఎట్లా ఏజ్ పెరిగిద్దో, గోడకి ఏజ్ ఎట్లా పెరిగిద్దో అట్లా పెయింట్ గోడని వదిలేస్తూ ఉంటుంది. సో ఏజింగ్ ప్రాసెస్లో ఆ వైట్ పార్ట్ బోన్ నుంచి డిటాచ్ అవుతా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ కార్టిలేజ్ అని డీజనరేట్ అవటం, రాలిపోవటం, మన రిపీటెడ్ వాకింగ్, స్ట్రెయిన్, స్ట్రెస్ వల్ల అది అరుగుదలలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కాజెస్ అరుగుదలకి ఏజ్, ఒబేసిటీ, వేరియస్ రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్, విటమిన్ డి, థైరాయిడ్, డయాబెటీస్. నెక్స్ట్ సో దీంట్లో స్టేజెస్ ఉంటాయి, 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అనేది అరౌండ్ 40 ఏజ్ స్టార్ట్ అవుతుంది. అక్కడక్కడ క్రాక్స్, మన గోడ ఎట్లయితే అక్కడక్కడ క్రాక్స్ పెయింట్లో ఏర్పడతాయో సేమ్ అలాగే కార్టిలేజ్లో క్రాక్స్ ఏర్పడతాయి. ఈ స్టేజ్లో అప్పుడప్పుడు నొప్పి అనిపిస్తాం, ఒకసారి నొప్పి అనిపించడం, మళ్ళీ 6 నెలల్లో 1 సంవత్సరం గ్యాప్ రావటం, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత నొప్పి రావటం, అట్లా ఉంటుంది సిమ్టమ్. సో ఈ స్టేజ్లో చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. ఇక్కడ మన జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎక్సర్సైజ్ చేసుకొని, మెడిసిన్స్ వాడి, పిఆర్పి అంటే ప్లాస్మా థెరపీ, ఆ పోయిన కార్టిలేజ్ని మళ్ళీ రికవర్ చేస్తుంది, రీజనరేట్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది. చాలామంది ఈ స్టేజ్లో నెగ్లెక్ట్ చేసి సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోతారు. మీరు చూస్తున్నారు సెకండ్ స్టేజ్లో ఎలా ఉంది, ఆ గ్యాప్ అనేది తగ్గిపోయింది. ఈ స్టేజ్లో వచ్చి ఇంకా దానికి పర్మనెంట్ సొల్యూషన్ అడుగుతారు అందరూ. కొద్దిగా డ్యామేజ్ జరిగిపోయింది బాడీలో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పార్ట్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిందంటే ఇట్ కెనాట్ రికవర్, ఇట్ క్యాన్ బి రిపేర్డ్ ఫర్ అ వైల్. అంటే ఇప్పుడు కంటి చూపు పోయిందంటే పోయింది, లివర్ పోయిందంటే పోయింది, కిడ్నీ పోయిందంటే పోయింది. సిమిలర్లీ మోకాలు గుజ్జిపోయిందంటే పోయింది. సో అట్ దిస్ స్టేజ్ ఆల్సో దెర్ ఈజ్ అ ఛాన్స్ ఫర్ రిపేర్. దట్ ఈస్ దీని ట్రీట్మెంట్స్ ఏంటంటే సేమ్ ఎక్సర్సైజ్, మెడిసిన్స్. ఇక్కడ బోన్ మ్యారో
ఆస్పిరేషన్, కాన్సన్ట్రేట్ అంటారు. ఇక్కడ మన స్టెమ్ సెల్స్ యూజ్ చేసి మళ్ళీ కార్టిలేజ్ రీజనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ స్టేజ్ని కూడా నెగ్లెక్ట్ చేసి మందులు వాడి ఏజింగ్ ప్రాసెస్లో నెగ్లెక్ట్ చేసి థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అక్కడ పూర్తిగా ఒక ఎముక ఇంకో ఎముక మీద రాపిడి జరుగుతుంది చూడండి. నెక్స్ట్ సో హియర్ కమ్స్ జాయింట్ రీప్లేస్మెంట్. జాయింట్ రీప్లేస్మెంట్ అంటే పెద్ద కాంప్లికేటెడ్ సర్జరీ ఏం కాదు. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ సర్జరీ. కొన్ని జిగ్స్ ఉంటాయి. ఇది అరిగిపోయిన మోకాలు చూసారా, మొత్తం కార్టిలేజ్ ఎట్లా ఓన్ అవుట్ అయిపోయిందో. నెక్స్ట్ ఎక్స్రేలో ఇలా కనపడాలి నార్మల్ జాయింట్. నెక్స్ట్ ఇది అరిగిపోయింది. మీరు అందరూ ఇప్పుడు ఎక్స్రే చూసి చెప్పగలరు అనుకుంటా ఫ్యూచర్లో. నెక్స్ట్ ఇలాంటి మోకాళ్ళు ఎవరైనా కనపడితే నేను గుర్తు రావాలి మీకు. ఓల్డ్ ఏజ్ అవ్వలు, అమ్మమ్మలు, తాతలు ఇట్లా నడుస్తున్నారంటే ఫస్ట్ నా పేరు గుర్తు రావాలి. నెక్స్ట్ సో అది ఫస్ట్ నీ ఆపరేషన్ చేసి కట్స్ తీసుకున్న తర్వాత బోన్లో ఇది ఇంప్లాంట్ ఫిక్స్ చేసిన తర్వాత మనం అనుగారు పన్ను పెడతా ఉంటారు కదా, సిమిలర్లీ నీకు ఒక క్యాప్. నెక్స్ట్ ఇట్లా వంకర మోకాలు స్ట్రైట్ అయిపోతాయి. నెక్స్ట్ సిమిలర్లీ స్ట్రైట్. నెక్స్ట్ ఇది ఎక్స్రే తర్వాత జాయింట్ ఎట్లా కనపడుతుంది చూడండి. ఇట్ హ్యాస్ ఎ లైఫ్ ఆఫ్ 20 to 25 years. నెక్స్ట్ కింద కూడా కూర్చోవచ్చు. నెక్స్ట్ ఇది ఆపరేట్ చేసిన తర్వాత లోపల నీ జాయింట్ ఎలా ఉంటుందని. నెక్స్ట్ సో 40 years వాళ్ళకి జాయింట్ రీప్లేస్మెంట్ అనేది నాట్ అడ్వైజబుల్. వాళ్ళకి పిఆర్పి లేకపోతే బోన్ మ్యారో. 50లో కూడా పిఆర్పి, బోన్ మ్యారో. 60sలో జాయింట్ రీప్లేస్మెంట్. అట్లా 80sలో వస్తే దే ఆర్ నాట్ హెల్దీ, దే కెనాట్ టేక్ సర్జరీ. వాళ్ళలో కూలీఫ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. అది కూడా చేస్తాను నేను, గుంటూరులో నేనే చేస్తున్నాను అనుకుంటా. సో ఎవరికైతే నాట్ ఫిట్ ఫర్ సర్జరీ వాళ్ళకి ఇది టెంపరీ సొల్యూషన్ ఆఫ్ 2 years ఆఫ్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ నేను ఆర్థ్రోస్కోపీ కూడా చేస్తాను. నెక్స్ట్ దిస్ ఈజ్ నీ ఆర్థ్రోస్కోపీ, కీ హోల్ సర్జరీస్ ఫర్ స్పోర్ట్స్ ఇంజరీస్. నెక్స్ట్ షోల్డర్ కూడా చేస్తాను ఆర్థ్రోస్కోపీ. నెక్స్ట్ స్పైన్ సర్జరీస్ కూడా చేస్తాను. నెక్స్ట్ ఇది స్పైన్లో స్క్రూ ఫిక్స్ చేస్తున్నాను నేను, వెన్నుపూస. నెక్స్ట్ సో ఫ్రాక్చర్ మేనేజ్మెంట్ నా బ్రెడ్ అండ్ బటర్ అనమాట. యాక్సిడెంట్స్ ఫ్రాక్చర్ చూసారా, బోన్ ఎట్లా ఎరిగిపోయిందో, దట్ ఈస్ ఫిక్స్డ్ బై అ రాడ్. నెక్స్ట్ సో యూఎస్పి, జాయింట్ రీప్లేస్మెంట్, స్టెమ్ సెల్ థెరపీ, రీజనరేటివ్ మెడిసిన్ అనేది ఇప్పుడు అంతకుముందు రీకన్స్ట్రక్టివ్ మెడిసిన్ ఉండేది. అంటే ఫ్రాక్చర్స్ ఫిక్స్ చేయటం, బోన్స్ని కట్ చేసి ఇంప్లాంట్ చేయటం. ఇప్పుడు ఏంటంటే ఉన్నదాన్ని రీజనరేటివ్ మెడిసిన్ అనేది డెవలప్ అవుతుంది. దాంట్లో భాగమే స్టెమ్ సెల్ థెరపీ అండ్ ప్లాస్మా థెరపీ. సో వీటికి చాలా వరకు 100% సక్సెస్ రేట్ ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ సర్జరీ. పెయిన్ ఫ్రీ లైఫ్ కోసం యూ షుడ్ డెఫినెట్లీ కన్సిడర్ యువర్ ఎల్డర్స్. నెక్స్ట్ సో లివింగ్ వితౌట్ పెయిన్ డే టు డే ఈజ్ ఎ లగ్జరీ. అది నొప్పున్న వాళ్ళకే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్.